సార్ నేను ఛానల్ స్టార్టింగ్ లో వీడియోస్ చూసాను. అయితే మన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారితో ఛానల్ స్టార్ట్ చేశారు. అవును. ఎందుకు ఆయనతోనే చేశారు? ఎందుకు స్టార్ట్ చేసినంటే నేను న్యూట్రల్ వ్యక్తులతో స్టార్ట్ చేయలేదు. నాకు పొలిటికల్ ఫీల్డ్ లో అందరూ తెలిసిన వాళ్ళే. నేను బీ6 లో జాబ్ మానేసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారిని కూడా కలిసాను. నేను జాబ్ మానేసిన, నేను యూట్యూబ్ ఛానల్ పెడుతున్నా, డిజిటల్ ప్లాట్ఫామ్ పోతున్నా అని చెప్పిన. అసదుద్దీన్ ఓవైసీ గారిని కలిసిన, బీజేపీలో కొంతమందిని కలిసిన, బీఆర్ఎస్ లో కూడా కొంతమందిని కలిసిన. నాకు అపాయింట్మెంట్ అప్పుడున్న సిచ్యువేషన్ లో కేటీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వలేదు. హరీష్ రావుని కలిసి చెప్పిన ఛానల్ పెడుతున్నా. ఇంకా అంతే, మన రాజకీయ పార్టీలు అవే ఉన్నాయి కదా. కొంతమంది కోదండరామ్ సార్ కలిసి చెప్పిన. ఇంకా కొంతమంది వీళ్ళని పబ్లిక్ ఫిగర్స్ ప్రజా సంఘాలలో కూడా కలిసినప్పుడు చెప్పిన, అన్న నేను ఛానల్ పెడుతున్నా, కొద్దిగా ఆదరించండి, చూడండి, మా గైడెన్స్ ఇవ్వండి, ఇలా పోతున్నా అని చెప్పిన కొంతమందికి. ఇక అంతే, ఇంకేం చెప్పండి, స్పీకర్కి ఎందుకు చెప్పలేదు. న్యూట్రల్ పర్సన్, ప్లస్ నాకు మంచి సాన్నిహిత్యం ఉంది గడ్డం ప్రసాద్ కుమార్ గారితో. నేను కాంగ్రెస్ చూసాను చాలా సంవత్సరాలు. డిఎస్ పీసీ చీఫ్ గా ఉన్నప్పటి నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీ చీఫ్ అయినంత వరకు చూసినాను. తెలంగాణ వచ్చినా కూడా చూసిన. ఉద్యమం మొత్తం నేను కాంగ్రెస్ నుండి ఉద్యమం వైపు చూసిన. కాబట్టి నాకు అందరూ మిత్రులే, అన్ని పార్టీలో మిత్రులు ఉన్నారు. ప్రసాద్ కుమార్ గారు అయితే స్పీకర్ కొద్దిగా న్యూట్రల్ పర్సన్ కదా. స్పీకర్ అనే పోస్ట్ న్యూట్రల్ పోస్ట్, సేమ్ టైం మనకు సాన్నిహిత్యం బాగుంటుంది అన్న దగ్గర. కాబట్టి నేను అన్న దగ్గర పోయి కొన్ని సలహాలు తీసుకొని అన్నతోనే ఛానల్ ఓపెన్ చేస్తాను. ఓకే సార్.